ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇవాళ పోయిన వారం వరకు చదువుకున్న శ్లోకాల్లోని కొన్ని ముఖ్యమైన విషయాలు చూసుకుంటూ వద్దాము. ఎందుకు అంటే మనం చదువుకున్న దాంట్లో మనకు ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలాయి. వాటిని ముందు మనము అర్థం చూసుకుంటూ, తెలుసుకుంటూ ఇంకా తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఎందుకు అంటే మనకు ఇందులో ఈ మనుస్మృతిలో చాలా ప్రశ్నలు అట్లానే ఉండిపోతాయి. చెప్పేవాళ్ళు ప్రతి వాళ్ళు తమకనుగుణంగా దానికి అర్థం చెప్తారు దేనికైనా సరే. శాస్త్రాల్లో ఉన్న ఎన్నో విషయాల గురించి చెప్పేవారి గుణాన్ని బట్టి, వారి పరిస్థితులను బట్టి అర్థాలు ఆ విధంగా సమన్వయం అవుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళలో రజో, తమో గుణాలు పైకొచ్చి ఉన్నప్పుడు, అవే శ్లోకాలు వాళ్లకు వారి పరంగా, వారి మనస్థితిని అనుసరించి అర్థమవుతూ ఉంటాయి. అట్లానే అవే శ్లోకాలను సత్వగుణంలో ఉన్నవాళ్ళు చదువుతూ ఉంటే వాళ్లకు తెలిసే అర్థాలు ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు మనము చదువుతూ ఉన్నది ఆడవాళ్ళా? మగవాళ్ళా? అర్థం చెప్తున్నది ఆడవాళ్ళా? మగవాళ్ళా? తెలుగు వాళ్ళా? ఇంగ్లీష్ వాళ్ళా? అమెరికన్ వాళ్ళా? ఇండియా వాళ్ళా? అని కాకుండా రజో, తమో గుణాలు లేకుండా సత్వగుణంలో ఉండే అసలు మనువు గారేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు? భగవంతుడేం చెప్తున్నారు? వేదోపనిషత్తులేం చెప్తున్నాయి అని చూసుకుంటూ వాటిని ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇందులో మనము చూసుకున్న కొన్ని విషయాల్ని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుందాం జాగ్రత్త కోసము. మనము పోయిన వారము గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టిన భార్యాభర్తలు ఏ విధంగా సంసారం చేయవలసి ఉంటుంది, ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు చేరవలసి ఉంటుంది అని చూసుకుంటూ వచ్చాము. అందులో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. స్త్రీలకు స్వాభావికంగా ఋతుకాలము ప్రతి నెల ఆ ఋతు సమయము ఆమెకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి 16 డేస్ అని చెప్పుకున్నాము. 16 రోజులని. ఈ 16 రోజుల్లో ఒకవేళ మొదటి 4 రోజులు వదిలిపెట్టాలి పైగా. ఎందుకు అంటే అవి వ్యర్థము, పైగా అనారోగ్యకరం కాబట్టి. 5వ రోజు నుంచి 16వ రోజు వరకు ఉన్న రోజుల్లో కూడా మళ్ళీ కొన్ని పర్వదినాలొచ్చాయంటే వాటిని వదిలిపెట్టాలి. ఇవన్నీ పోగా కొద్ది రోజులుంటాయి. ఆ సమయంలో భార్యాభర్త కలిసి ఉంటే వాళ్లకు కలిగే సంతానము మంచి సంతానమై ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా చేస్తే ఆ భార్యాభర్తలు గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించినట్టు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 16 రోజులు అనగానే, 16 రాత్రులు అనగానే నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటి అంటే, పెళ్లి కాగానే కార్యం అంటారు. పెళ్లి కన్నా ముందేమో స్నాతకం అంటారు. పెళ్లి కాగానే కార్యం అంటారు. ఆ కార్యం సమయంలో ఆ తర్వాత 16 రోజుల పండగ అంటారు. ఆంధ్రాలో అంటారు, వేరే దేశాల్లో అంటారో లేదో నాకు తెలీదు. కానీ ఆ స్నాతకం అంటే ఏంటో అర్థం మనం ముందే చూసుకున్నాము. స్నాతకం అంటే పెళ్లి కన్నా ముందు చేసే యాక్షన్ హడావిడి గాదు. స్నాతకం అంటే ఆ యువతీ యువకులు విద్యాభ్యాసం పూర్తి చేసి స్నాతకోత్సవం చేసుకోవడం, గ్రాడ్యుయేట్ అవ్వడము. ఆ తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేసినప్పుడు 40 ఏళ్ళు దాటే లెక్కలు కూడా మనం చూసుకున్నాము. కాబట్టి చదువు పూర్తయిన తర్వాత చేసుకునేది స్నాతకోత్సవము. ఆ స్నాతకం తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించొచ్చు. ఆ తర్వాత కార్యం అంటే ఏమి? కార్యం అంటే గర్భం అనర్థం. కార్యము అంటే ఏదైనా సరే తయారైంది, వ్యక్తమయ్యింది అని అర్థము. అవ్యక్తం నుంచి వ్యక్తం అవ్వడాన్ని కార్యం అంటారు. అవ్యక్తాన్ని కారణం అంటారు.
స్త్రీ, పురుష సంయోగ కారణంగా గర్భము ఒకవేళ తయారవుతే దాన్ని కార్యమని పిలుస్తారు. ఈ జగత్తుని కార్యమని పిలుస్తారు. ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ తయారైందంటే దాన్ని కార్యమని పిలుస్తారు. అట్లానే కార్యం. కార్యం అనగానే ఏదో హడావిడి యాక్టివిటీ ఇంక మళ్ళీ దానికి ఉంటాయి. ఇంకా రహస్యమైన చూపులు, రకరకాల విచిత్రమైన చేష్టలు అవన్నీ పెట్టుకొని ఏంటో జేసుకుంటారు. ఇంతకీ అసహ్యంగా తయారు జేస్తారు ఫైనల్లీ. కానీ ఎనీవే ఆ ఒక్కసారే కాదు. ప్రతి నెల ఈ 16 రోజుల సమయంలో ఏమి చెయ్యాలి, ఎప్పుడు కలిసి ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అని తెలుసుకొని చేయడము అవసరము. అది కార్యము. అంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు గర్భము ధరించడము, ఆ గర్భము కార్యము. గర్భస్థ పిండం అనర్థం. 16 రోజుల పండగ, పండగ ప్రతిదానికి పండగే. ఇట్లాంటి వాటన్నిటికి పండుగలు బానే చేసుకుంటాం మనం. అన్ని దండగలన్నిటిని పండగలు చేసుకుంటాం. అది వేరే విషయము. బేసికల్లీ 16 డేస్ గురించి ఒక అవేర్‌నెస్ ఉండాలి అని చెప్తారు. ఆ అవేర్‌నెస్ పోయింది. పండగలు మాత్రం దండక్కి మిగిలాయి మనకి. కాబట్టి అది ఆ 16 రోజుల పండగో లేకపోతే దండగో కానీ 16 రోజుల గురించి మాత్రం మనకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎందుకు అంటే మరి ఆలుమగలు కలిసి ఉండి పిల్లల్ని కనాలి అన్నప్పుడు అది చాలా జుగుప్సతో కూడిన వ్యవహారాలతో కలిసి ఉన్న విషయము. అట్లాంటప్పుడు అనర్థం కలిగే అవకాశాలుంటాయి. అట్లాంటప్పుడు చాలా అనారోగ్యమైన పరిస్థితులు కలిగే అవకాశాలుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారు. ఈ సమయంలో ముఖ్యంగా భర్త భార్యని చేరరాదు అని చెప్తారు. మొదటి 4 రోజుల్లో భర్త భార్యని చేరరాదు. లేతే భార్య భర్తని చేరరాదు. ఎందుకు అంటే, అవి నింద్యములు. అవి వర్జించాలి. వాటిని వదిలిపెట్టాలి. ఎందుకు ఆ 4 రాత్రులు వదిలిపెట్టాలి? అవి సద్విగర్హితైః సత్పురుషుల చేత గర్హించబడే రోజులు ఆ మొదటి 4 రోజులు. ఆమె మెన్సెస్ స్టార్ట్ అయిన రోజు నుంచి మొదలుపెట్టి 4 డేస్ మంచి రోజులు గాదు. వద్దు అని చెప్తారు. ఆ టైంలో భార్యను తాకొద్దు అని చెప్తారు. అంటే ఆమెను కూడొద్దు అనర్థం. ఆమెతో ఆ సమయంలో సంసారం చెయ్యకు, దూరంగుండు అనర్థం. ఇప్పుడు దీన్ని మన వాళ్ళు ఎట్లా అర్థం చేసుకొని మార్చుకుంటారు అంటే, ఆమెను తాకొద్దు అనగానే ఆమెని అన్‌టచబుల్‌గా తయారు చేసి ఇంక దూరముండు, దూరముండు, దూరముండు అని నువ్వు తాకొద్దు, అవి తాకొద్దు, ఇవి తాకొద్దు, ముట్టుకోకు, ముట్టుకోకు అని మళ్ళీ దానికి ముట్లు అని పేరు గూడా పెట్టి తెలుగు వాళ్ళైతే మరి అసహ్యంగా. ఆమెను తాకొద్దు, దూరంగుండు, తాకొద్దు, దూరంగుండు, నువ్వు అవి ముట్టుకోకు, ఇవి ముట్టుకోకు అనుకుంటూ ఆమెని ఇంకా అన్యాయం చేసి అయోమయంగా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఇళ్ళలో. ఆ సమయంలో భర్త, భార్య ఒకళ్ళనొకళ్ళు తాకొద్దు అంటే కలిసి కాపురం చెయ్యొద్దు. సంసారం చెయ్యొద్దు. ఆ టైంలో ఒకళ్ళనొకళ్ళు తాకొద్దు అంటే రతికామంతో కూడొద్దు అని అర్థం అంత మాత్రమే. ఇంక నువ్వు దూరంగుండు. ఇంక నువ్వు ముట్టుకోకు అని ఇంక రకరకాలుగా వేరు చేసి సెపరేట్ రూమ్స్‌లో కూర్చోబెట్టి ఇంకా ఏ సామాన్లు టచ్ చేయొద్దని జెప్పి ఇంక అక్కడి నుంచి నువ్వు పూజలు జేసుకోవద్దు, నువ్వు పద్యాలు చదవద్దు, నువ్వు మంత్రాలు చదవద్దు, నువ్వసలు ఏవి వినొద్దు అనుకుంటూ ఇంకా దూరం జేసి, దూరం జేసి, దూరం జేసి, దూరం జేసి మొత్తానికి జ్ఞానానికి దూరం జేసి మామూలు జ్ఞానానికి గూడా దూరం చేసి ఎందుకిదంతా చేస్తారు? ఎందుకు చేస్తారు ఇదంతా అంటే కంట్రోల్ చెయ్యాలి. ఇనీషియల్‌గా అబలలు శారీరకంగా బలహీనంగా ఉంటారు స్త్రీలు. స్త్రీలు, బాలలు, వృద్ధులు శారీరకంగా అబలంగా ఉంటారు. బలహీనంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళలో మళ్ళీ పిల్లల గురించి చెప్పినప్పుడు, వృద్ధుల గురించి చెప్పినప్పుడు దాని గురించి మళ్ళీ ఆలోచించుకుందాము. ఇక్కడ స్త్రీల గురించి చెప్తున్నారు గాబట్టి, దాని గురించి ఫోకస్ చేస్తున్నాను. స్త్రీలు శారీరకంగా కొంచెం బలం తక్కువగా ఉంటారు. పైగా ఇదిగో ఇట్లా నువ్వు తాకకు, ముట్టుకోకు, దూరంగుండు అనుకుంటూ, అవి చదవొద్దు, ఇవి చదవొద్దనుకుంటూ, అవి వినొద్దు, ఇవి చెయ్యొద్దు అనుకుంటూ, జ్ఞానానికి దూరం చేసి, చేసి, చేసి జ్ఞానపరంగా చాలా ఎక్కువగా బలహీనంగా తయారు చేశారు ఆడవాళ్ళను. స్త్రీలను ముఖ్యంగా అసలు వాళ్ళు అబలలు శారీరకంగా. వాళ్ళని మానసికంగా గూడా వాళ్ళ మీద, మగవాళ్ళ మీద, ఇతరుల మీద, సమాజం మీద అన్ని రకాలుగా ఆధారపడేలాగా తయారు చేసి, మానసికంగా కూడా వాళ్ళని అబలలను చేసి, ఆ తర్వాత ఇంకా ఆర్థికంగా గూడా నీకెందుకు ఉద్యోగం? నువ్వు ఇంట్లో కూర్చో, పిల్లల్ని చూసుకో
అని చెప్పి ఉద్యోగాలు గూడా చేయకుండా వాళ్ళని తక్కువ చేసి, తక్కువగా ఉండడానికి ఆ రకంగా ఉంచుతూ, వాళ్ళని ఆర్థికంగా గూడా వాళ్ళ మీద ఆధారపడేలాగా చేసుకొని, ఇంకా తర్వాత చివరగా జ్ఞానానికి దూరం జేసి, జ్ఞానపరంగా కూడా అబలలం జేసి పెట్టారు. వాళ్ళు చేసి పెట్టారు అనగానే నాకు వెంటనే ఆలోచన ఏమొచ్చిందంటే, వీళ్ళు అట్లనే అయ్యారు కూడా. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. అసలే మనము శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు, మానసికంగా ఎంత బలంగా, దృఢంగా ఉండాలి. ఎంత మన మీద మనము ఆధారపడి ఉండాలి. అట్లానే అసలే శారీరకంగా బలహీనంగా ఉన్న మనము, జ్ఞానపరంగా ఎంత బలంగా ఉండాలి అని వీళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మరి. అసలే శారీరకంగా బలహీనంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా, మానసికంగా కూడా అందరి మీద ఆధారపడుతూ, ఇంకా తర్వాత జ్ఞానపరంగా మహాబలహీనంగా తయారయ్యి, అన్ని విధాలుగా తమను తాము చెడగొట్టుకుంటూ ఉన్నారు. చాలా ద్రోహం చేసుకుంటున్నారు స్త్రీలు. ఎన్ని విధాలుగానో ఆడవాళ్ళు తమను తాము ద్రోహం చేసుకుంటున్నారు. ఆత్మద్రోహాలన్నీ అందరికన్నా ఎక్కువ ఆత్మద్రోహాలు చేసుకునేది ఆడవాళ్ళే. పైగా విచిత్రమేంటంటే, కావాలంటే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరిని చూసుకోండి. ఇది ఇండియాకి, అమెరికాకి, ఆస్ట్రేలియాకి, అండమాన్‌కి అని ఏమి సంబంధం లేదు. అంతా ఒకటే. ఎప్పుడు చూసినా ఇంతే. కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఒక ఇంట్లో భర్త ఉద్యోగం చేస్తున్నాడు, భార్య చేయట్లేదనుకోండి. అప్పుడు కూడా భార్య భర్తకి లొంగే ఉంటుంది. ఈక్వల్‌గా ఇంటి పనులన్నీ చేస్తూ కూడా భర్త సంపాదిస్తూ ఇంటికొచ్చి కాళ్ళు చాపుకొని కూర్చున్నా కూడా భార్య భర్తకి లొంగి ఉంటుంది. పోనీ అది అర్థం చేసుకుందాం అనుకుందాం ఇప్పటికి. లేదా భర్త ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే భార్య కూడా ఉద్యోగం చేస్తుందనుకోండి. అయితే వాళ్ళిద్దరికీ ఈక్వల్‌గా సాలరీ లేదు. భర్తకి ఎక్కువ జీతమొస్తుంది. భార్యకి తక్కువ జీతమొస్తుందనుకోండి. అప్పుడు కూడా భార్య భర్తకు లొంగి ఉంటుంది. మళ్ళీ పైగా ఇంట్లో పనులు అవన్నీ చేస్తూ గూడా. మూడో సెనారియో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు, వాళ్ళిద్దరికీ ఈక్వల్‌గా సాలరీస్ ఒస్తూ ఉన్నప్పుడు, జీతాలొస్తూ ఉన్నప్పుడు కూడా ఆడవాళ్ళు మళ్ళీ మగవాళ్ళ మీద మానసికంగా ఆధారపడి ఉంటారు. వాళ్లకు లొంగి ఉంటారు. ఏంటో మరి బలహీనతలు తెలియదు. లేదా ఫోర్త్ సెనారియో భర్త ఒకవేళ తక్కువగా సంపాదిస్తున్నాడు, భార్య ఎక్కువగా సంపాదిస్తుందంటే కూడా మళ్ళీ భార్య భర్తకు లొంగి ఉంటుంది. లేదా భర్త అసలు ఏమి సంపాదించడు, కాళ్ళు చాపుకొని కూర్చుంటాడు. ఆఫీస్ పని చేయడు, ఇంట్లో పని చేయడు. కానీ భార్య ఆఫీస్ పని చేస్తుంది, ఇంటి పని చేస్తుంది. మళ్ళీ ఈయనకి లొంగి ఉంటుంది. ఈ బలహీనతలు ఎంత దూరం వెళ్ళాయంటే, ఆ బలహీనత్వము, అబలత్వము, శారీరకమైన బలం తక్కువగా ఉండడం దగ్గర నుంచి ఎన్ని రకాల బలహీనతలుగా అది వ్యాపించింది అంటే సిస్టమిక్ ఇష్యూస్ ఇవి. సిస్టమిక్‌గా ఉంటాయి. మొత్తము సమాజమంతా ఇట్లానే తయారై ఉన్నది. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, చెప్పేవాళ్ళు ఇట్లా వాటికి విపరీతమైన అర్థాలు చెప్పారు. గురువుగారు అట్లానే చెప్తారు. మన భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారు? రజోగుణంతో ఉన్న వాళ్ళకు ఒకటి చెప్తే ఒకటి ఉన్న విషయానికి అయథావత్‌గా అర్థమవుతుంది. తమో గుణంతో ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా అర్థమవుతుందని చెప్పారు మన భగవంతుడు. వీళ్ళు అయథావత్‌గా అర్థాలు చెప్తున్నారు. మగవాళ్ళు కావాలని ఆడవాళ్ళని అణిచిపెట్టడం కోసమని విపరీతమైన వ్యాఖ్యానాలన్నీ చేస్తారు. దూరంగుండు, నీకెందుకు, ముట్టుకోకు, తగలకు, వినకు, చదవకు అనుకుంటూ జ్ఞానానికి దూరం చేసి, వాళ్ళను రకరకాలుగా బానిసలను చేసి, వాళ్లకు లొంగి ఉండేట్టుగా వీళ్ళని తయారు చేసుకుంటారు అని చెప్పడం చాలా ఈజీ గాని, అట్లా ఉండమని అడిగిందెవరు? అట్లా ఉండమని చెప్పిందెవరు? అడిగిందెవరు? వీళ్ళు కూడా అంతే తెలివి తక్కువతనంతో, అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, మోహాలతో లొంగి ఉండి బానిసలుగా ఉండి అదే బాగుంది అనుకుంటూ అంత మహామోహనమైన గృహస్థాశ్రమంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు అంటే, అటువంటి భార్యకు, అటువంటి భర్తకు ఇద్దరికీ సద్గతులుండవు. ఇద్దరూ ఎంత కాపరాలు చేసినా గూడా కామం ఒకవేళ తీరుతుందేమో, కావాలంటే టైమ్ పాస్‌కి ఇంకా కామంతో కూడితే ఏమవుతారు? పిల్లలు పుట్టుకుంటొస్తారు. జంతువులకైనా సరే, మనుషులకైనా సరే అది ప్రాణుల లక్షణము. అంతవరకు అవుతుంది గానీ, ధర్మార్థ కామాలు కలిసి సాధించేది లేదు. మోక్షము విడివిడిగా పొందేది లేదు. అసలు గృహస్థాశ్రమం వ్యర్థమైపోతుంది అటువంటి ఇంట్లో.
కాబట్టి ఆలోచించుకోండి. చెప్పే మగవాళ్ళు ఆలోచించుకోండి. వింటూ ఉన్న ఆడవాళ్ళు గూడా ఆలోచించుకోండి. మగవాళ్ళు ఎట్లా ఉంటే అట్లా ఉంటారు. ఆడవాళ్ళు మీరు ఎందుకీ బలహీనతలో ఏమి జరుగుతున్నది అని ఆలోచించుకోకపోతే మాత్రం ఎవడో వచ్చి మిమ్మల్ని రక్షించేదేమీ లేదు. ఎంతవరకు చేస్తుంది శాస్త్రము? ఈ రకంగా సిస్టమిక్‌గా ఉన్న దురాచారాలని, డిస్క్రిమినేషన్స్‌ని చూసి వాళ్ళ వైపు బలహీనంగా ఉన్న ఆడవాళ్ళ వైపు నిలబడుతుంది శాస్త్రం. బలహీనంగా ఉన్న ఆడవాళ్ళ వైపు నిలబడి ఉంటాడు భగవంతుడు. ఇద్దరు నోరులేని వాళ్ళు. శాస్త్రాలైనా మౌనంగా చెప్తూ ఉంటాయి. భగవంతుడైనా మౌనంగా చెప్తూ ఉంటాడు. ప్రయత్నం ఎవరు చేసుకోవాలిక్కడ? వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడము, దేవుడిని తిట్టడము, ప్రారబ్ధాన్ని తిట్టుకోవడము, నా కర్మ ఇంతే అనుకోవడము, లేతే ఇది బాగుంది అని అనుకోవడం. ఇంక అంతకన్నా దరిద్రం. ఇది ఇంకా బాగుందనుకోని అట్లానే ఉండడము ఇవన్నీ చేస్తే ఎవరొచ్చి రక్షిస్తారు? ఎవరొచ్చి కాపాడుతారు? ఎవరొచ్చి ఉద్ధరిస్తారు? ఎవరి ఆత్మోద్ధరణ వాళ్ళే చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి అసలిక్కడ ఏం చెప్తున్నారని ఎవరికి వాళ్ళు ఇప్పుడు నాకు ఓపిక ఉన్నంత వరకు చెప్తాను. సత్వగుణంతోటే కూర్చొనే చెప్తాను. భగవంతుడి ప్రమాణంగా చెప్తాను. మనువు గారు ఏం రాశారో అని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఏం ఉపయోగము? మీరు కూడా చదువుకుని, అర్థం చేసుకుని దాన్ని ఆ విధంగా ఆచరించినప్పుడే ఇటువంటి మోహంలో నుంచి, ఆ బంధంలో నుంచి బయటపడగలరు. అది లేనంత వరకు అజ్ఞానంలోనే ఉంటారు. ఎల్లకాలం ఎన్ని చదివినా ఇంతే ఇంకప్పుడు. కాబట్టి ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే పెళ్లిళ్ళు చేసుకొని ఇంక గబగబా ఆదరా బాదరా గృహస్థాశ్రమంలోకెళ్ళి గబగబా రతికామాలతో కూడి ఉండి 4 ఇద్దరు పిల్లల్ని గాని అక్కడ వాళ్ళని పెంచి ఏంటో సాధించామనుకుంటే ఏమీ లేదక్కడ. సాధించడానికి కొన్ని నియమాలుంటాయి. ధర్మార్థ కామాలు ప్లస్ మోక్షం. ఈ 4 చతుర్విధ పురుషార్థాల్ని సాధించడానికి నియమాలు పాటించవలసి ఉంటుంది గృహస్థాశ్రమంలో. తప్పితే మాత్రము అన్నీ తప్పిపోతాయి. ఈ నియమాలు తప్పితే మాత్రము సద్గతులు తప్పిపోతాయి. ఇంకొకటి. ఇందులో ఈ 22వ శ్లోకంలో ఈ రకంగా 21లో ఏం చెప్పారు? ఆ ఆశ్రమంలో ఉన్నా కూడా ఈ నియమాలన్నీ పాటిస్తే అప్పుడు వాళ్ళు భార్యాభర్తలు బ్రహ్మచర్యంలో ఉన్నట్టే. తద్వారా వాళ్ళు ధర్మార్థ కామాలను కలిసి మోక్షాన్ని విడివిడిగా జ్ఞానంతో సాధించుకోవచ్చని జెప్పారు. ఇది కాక 22వ శ్లోకంలో ఎవరైనా సరే బంధువులు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారింటికొచ్చినప్పుడో, లేదా భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తూ ఉన్న సమయంలో అత్తలు గాని, మామలు గాని, ఆడబడుచులు గాని, భర్త గాని ఇంకెవరైనా సరే ఆ అమ్మాయి కోసం ఇచ్చిన స్త్రీధనాన్ని, ఆమె కోసం ఇచ్చిన నారీ యానాలను యానం అంటే ప్రయాణ సాధనము, వాహనము. కారు గాని, బండి గాని ఏదైనా ఆమె కోసం ఇస్తే, ఆమె తెచ్చుకున్న వస్త్రాలైనా సరే, ఏవైనా సరే మోహంతో ఎవరైనా వాడారంటే, వాటిని వాడుతూ బ్రతికారంటే మాత్రము వాళ్ళు పాపాత్ములు. అటువంటి పాపాత్ములు చెందే అధోగతిని వీళ్ళు యాంతి పొందుతారు అని చెప్పారు. ఇది చదువుకోగానే నేను పోయిన వారం చదువు చెప్పి ఈ శ్లోకాలు ముగించి ఆపగానే నన్నొక ప్రశ్న వేశారు. అట్లాంటప్పుడు మరి ఎక్కడ ఉన్నది మగవాళ్ళని రక్షిస్తూ వాళ్ళ పరంగా చెప్పిన శ్లోకాలెక్కడ ఉన్నాయి? స్త్రీల గురించే చెప్పారిక్కడ. స్త్రీ ధనాలు వాడొద్దు, స్త్రీ యానాలు వాడొద్దు, స్త్రీ వస్త్రాలు వాడొద్దు. వాడొద్దంటే మళ్ళీ ఆమె వాడరాదు, ఆమె తాకరాదు, ఆమె ముట్టుకోరాదు, ఆమె దూరంగుంచాలని మళ్ళీ ఆమెని ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి ఆమె తెచ్చుకున్న వస్తువులను ముట్టుకోము, నువ్వు తెచ్చుకున్న వాటిని తాకము, మేము ఇంక దూరంగుంచుతాము అవన్నీ అన్‌టచబుల్ అని మళ్ళీ ఆ రకంగా ఎక్స్‌ట్రీమ్‌గా తయారు గాకూడదు మళ్ళీ. చెప్తున్న విషయాన్ని చెప్తున్న పద్ధతిలోనే అర్థం జేసుకోవాలి. అయథావత్తుగాను, వ్యతిరేకంగాను గాదు. ఇంతకీ ఆమె వస్తువులను మీరు నిరంకుశంగా వాడడానికి వీల్లేదు. ఆమెకు అన్యాయం చెయ్యరాదు అన్నది ప్రధానమైన విషయమిక్కడ. ఆమెకు అన్యాయం కలగరాదు. ఆమె ధన కనక వస్తు వాహనాలేవైనా సరే ఆమె అంగీకారం లేకుండా వాడరాదు. ఆమె అంగీకారం లేకుండా వాడరాదనగానే ఆమెని బలహీనంగా తయారు చేసి మీ మీద ఆధారపడేలాగా చేసుకుని
లేదా సొసైటీని చూపించి, భయపెట్టి, బెదిరించి, చిన్నబుచ్చి ఆమెని ఏదో రకంగా లోబరుచుకుని వాడుకోవడం గాదు. ఆమె సంతోషంగా షేర్ చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు అటువంటి ఇంట్లో. అట్లానే ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడంతా బాగుంటుంది. దేవతలు సంతోషిస్తారు. వాళ్ళొకవేళ ఏడ్చారంటే కులమంతా నశించిపోతుంది. వాళ్ళొకవేళ ఏడ్చి శపించారంటే, తిట్టుకున్నారంటే ఆ మొత్తం అందరూ నాశమైపోతారు. వాళ్ళని సంతోషంగా ఉంచడము అందరి బాధ్యత. వాళ్ళు సంతృప్తిగా ఉండాలి. స్త్రీలు సంతోషంగా ఉండాలి. స్త్రీలు సంతోషంగా లేకపోతే కులమంతా నశించిపోతుంది అనున్నది. ఇన్ని చోట్ల స్త్రీల గురించి మాట్లాడారు. మరి మగవాళ్ళ గురించి ఏమైంది అని నన్నడిగారు. మగవాళ్ళ గురించి ఏమైంది అంటే, మగవాళ్ళకి సిస్టమిక్‌గా అన్యాయం జరగదు. మగవాళ్ళకి ఇది పురుషాధిక్య సమాజము. ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ. పురుషులు ఆధిక్యాన్ని ప్రకటించే సొసైటీస్. ఫర్ సో మెనీ రీజన్స్ ఆడవాళ్ళ బలహీనతలే కారణంగా మగవాళ్ళ అధికారం నడుస్తూ ఉండే సొసైటీస్. సిస్టమిక్‌గా ఇట్లానే జరుగుతుంది. అయితే ఎక్కడెక్కడైనా అక్కడక్కడ మనకు ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తాయి. ఏదో మన కశ్యపుడున్నాడు. ఆయన భార్య దితి. "వద్దు నాకిష్టం లేదు. నాకు వేరే ఆలోచనలున్నాయి. నా మనసెక్కడో ఉన్నది. ఇప్పుడు మనం కలవడం కుదరదు" అని ఆయన చెప్తూ ఉన్నా, మొత్తుకున్నా, బతిమిలాడినా సరే, ఆమె ఎంత బలవంతం చేసింది మనం ఆ కథ భాగవతంలో చూసుకుంటూ వచ్చాము. అట్లా చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు. దితి లాంటి ఆడవాళ్ళు, ఆసురీ లక్షణాలతో, రాక్షసీ ప్రవృత్తులతో ఉన్న ఆడవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మగవాళ్ళ ధనాలను, వాళ్ళ యానాలను, వాళ్ళ వస్త్రాలను వాటిని వీటిని వాడుకోవచ్చు. కానీ ఇది సిస్టమిక్‌గా అంతటా ఉండదు. మనకు శాస్త్రాలు సిస్టమిక్‌గా ఉన్న డిస్క్రిమినేషన్స్‌ని అడ్రెస్ చేసి, ఆ విధంగా అన్యాయమైపోయే ఏ వర్గాలుంటాయో మైనారిటీ వర్గాలు, వాళ్లకు రక్షణ కల్పించడం మీద ఫోకస్ చేస్తాయి. అయితే ఒకవేళ ఎక్కడెక్కడైనా మగవాళ్ళకి స్పెసిఫిక్‌గా అన్యాయం జరుగుతూ ఉన్నది వాళ్ళ భార్యల వల్ల అంటే, లేదా వేరే స్త్రీల వల్ల అంటే, ఎందుకు అంటే రేప్ జరగడము, బలాత్కారం జరగడము స్త్రీల పరంగా మాత్రమే ఉంటుందని చెప్పడానికి ఏముండదు. రేప్ జరిగింది అంటే ఎక్కడైనా సరే మగవాళ్ళే ఆడవాళ్ళని రేప్ చేస్తారు. అట్లా మాత్రమే ఉంటుంది. ఇంకా 100% అట్లానే ఉంటుందని చెప్పడానికి ఉండదు. మెజారిటీ అట్లా ఉంటుంది. అయితే మన దితిలాగా అక్కడక్కడ ఎక్కడైనా సరే ఆడవాళ్ళు గూడా మగవాళ్ళని రేప్ చేసే అవకాశాలుంటాయి. అయితే మగవాళ్ళు బయటికొచ్చి దాని గురించి బాహాటంగా చర్చించరు. వాళ్ళు పెద్ద గోలబెట్టి టీవీ ఇంటర్వ్యూలన్నీ ఇచ్చి మాట్లాడరు. ఎందుకుండరు? అట్లాంటి వాళ్ళు కూడా అటువంటి అన్యాయాలకు గురి అయ్యే మగవాళ్ళు కూడా ఉంటారు పాపము. అయితే అటువంటి అన్యాయం జరిగినప్పుడు వాళ్లకు స్పెసిఫిక్‌గా ఇండివిడ్యువల్స్‌కి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఇండివిడ్యువల్ లెవెల్స్‌లో వ్యక్తిగతంగా ఉన్న ప్రాబ్లమ్స్‌ని పరిష్కరించడం కోసం న్యాయస్థానాలుంటాయి. చట్టాలు వాటిని చూసుకుంటూ ఉంటాయి. శాస్త్రాలు బ్రాడ్‌గా చూస్తాయి. బ్రాడ్‌గా ఉన్న ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తాయి. శాస్త్రాల్లో ఎక్కువగా అన్యాయం ఎవరికి జరుగుతుంది అని చూసి, ఆ విధంగా ఎక్కువగా అన్యాయానికి గురయ్యే వాళ్ళ తరఫున శాస్త్రాలు మాట్లాడతాయి. వాళ్ళ తరఫున భగవంతుడు నిలబడి ఉంటాడు. అయితే ఎక్కడెక్కడైతే ఈ రకంగా సిస్టమిక్‌గా కాకుండా వ్యక్తిగతంగా ఎక్కడైనా కష్టాలొచ్చినప్పుడు అటువంటి భర్తలు గాని, అటువంటి మగవాళ్ళెవరైనా సరే న్యాయస్థానాల దగ్గరికి వెళ్లి న్యాయాన్ని అర్థించవచ్చు. లేదా పెద్దలతోటి కలిసి మాట్లాడుకుని దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. అసలు ప్రతి వాళ్లకు ఏదో రకంగా అన్యాయంలో నుంచి బయటపడడానికి అవకాశం లేకుండా ఉండడం అన్నది ఉండనే ఉండదు ఎక్కడైనా సరే. అంతా స్త్రీల గురించే ఇక్కడ చెప్పారు. పురుషులకి జరిగే అన్యాయాల గురించి ఏమి అంటే, పురుషులకి అన్యాయాలు జరిగినప్పుడు ఎవరు వాళ్ళ పట్ల అన్యాయం చేస్తున్నారో అటువంటి వాళ్ళ గురించి ఫిర్యాదు చేస్తూ వాళ్ళు వెళ్లి పరిష్కారం చేసుకోవచ్చు. అయితే ఈ గొడవలన్నిటితో చేసే కాపురాలైతే, ఆ సంసారాలైతే సంసారాలు కావు. అవన్నీ నిస్సారాలు. అవన్నీ వ్యభిచారాలు. ఎప్పుడైతే
భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య సంతోషంగా ఉంటారు. ఒకళ్ళతో ఒకళ్ళు సంతోషంగా కలిసి ఉంటారు. కొట్లాడుకుని నీ డబ్బులు నేను తాకను, నా డబ్బులు నీవు తాకొద్దు, నీ డబ్బులు, నా డబ్బులు అని చూసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పెట్టుకునే, మొహాలు మాడ్చుకుని, ఇష్టాలు ఉండి లేక, ఒకళ్ళకి ఇష్టము నాకు నువ్వు కావాలి అని అడుగుతూ, ఒకళ్ళు నాకిష్టం లేదు పో అని చెప్తూ, ఈ రకంగా ఇంబాలెన్స్‌గా బ్యాలెన్స్ తప్పి ఉన్న సంసారాల్లో జరిగేది సంసారం కాదది. అది నిస్సారము. అది వ్యభిచారము. ఎక్కడెక్కడైతే భార్యాభర్తలు సంతోషంగా కలిసి కాపురం చేస్తారో దాని పేరు సంసారం. సమ్యక్ సారం ఉంటుందందులో. సారం ఉంటుందది. సారవంతమై ఉంటుంది. దాని వల్ల ఫలితం ఉంటుంది. అది ఫలవంతమై ఉంటుంది. ఎక్కడైతే సారం ఉండదో అది నిస్సారమై ఉంటుందో, సారరహితమైన సంసారంలో ఫలితముండదు. అది నిష్ఫలమై ఉంటుంది. ఆ భార్యాభర్తలు ఇహపరాలు రెండూ సాధించలేరు. మోక్షం వరకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. ఇహంలో వాళ్లకు కామమే తీరట్లేదంటే, అర్థం గురించి కొట్లాడుకుంటున్నారంటే, వాళ్లకు ధర్మం ఎక్కడ నిలబడింది? మోక్షం కలగడం కోసము. కాబట్టి ధర్మార్థ, కామ, మోక్షాలు 4 చెడిపోతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నారో మన పెద్దలు, ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉంటాయి మన ధర్మశాస్త్రాలు అంటే, తెలుసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకని మనము ఇన్ని జాగ్రత్తలు చూసుకుని ఆ విధంగా వ్యవహరించాలి అని మనకర్థమయ్యి ఆ విధంగా ఉండి మనం ఈ గృహస్థాశ్రమాన్ని సఫలం చేసుకోవాలన్న కోరికతో ఇవన్నీ చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు కాబట్టి మనము చెప్పుకోగలిగినంత ఆడవాళ్లకు చెప్పుకున్నాం, మగవాళ్లకు చెప్పుకున్నాం, నాకు నేను చెప్పుకున్నాను. ఇంకిక్కడి నుంచి ఈ రకంగా జాగ్రత్తగా అందరూ పెళ్లి చేసుకున్నాం అనగానే వెంటనే అందులో నుంచి ఏమో బయటకొచ్చేస్తుందంటే ఏమొస్తుంది? రకరకాల విషయాలన్నీ కారుతుంటాయి అందులో నుంచి. సారం వస్తుందా సమ్యక్‌గా అందులో నుంచి అని చూసుకుని, ఆ రకంగా ఉండేట్టు చేసుకుని బాగుపడవలసి ఉంది. ఇంకా అక్కడి నుంచి ఒకటో రెండో కొత్త శ్లోకాలు చూసుకుంటూ వెళ్దాము. పంచమహాయజ్ఞాలు. పంచమహాయజ్ఞాలు. ఎందుకు అంటే పంచమహా పాపాలు. సంసారం ఇంక అట్లా ఇట్లా గాదు. జాగ్రత్త, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. గృహస్థాశ్రమంలో ఉన్నాము, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, పెంచాం, అయిపోయిందంతా ఇంకా ఖేల్‌ఖతం దుకాన్ బంద్ గాదు. గృహస్థాశ్రమంలో ఉన్నాము అంటే దాన్ని సఫలం జేసుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉంటే లాభాలెన్నుంటాయో, గృహస్థాశ్రమంలో ఉంటే లాభాలేమి? ధర్మంగా డబ్బులు సంపాదించుకోవచ్చు వీళ్ళొక్కళ్ళే. సన్యాసాశ్రమంలో, వానప్రస్థంలో, బ్రహ్మచర్యంలో ధనార్జన చేయడానికి వీల్లేదు. వాళ్ళు అర్థపరులవ్వడానికి అవకాశం లేదు. అట్లానే ధర్మంగా కామం తీర్చుకోవచ్చు గృహస్థాశ్రమంలో. బ్రహ్మచర్యంలో, వానప్రస్థంలో, సన్యాసాశ్రమంలో కుదరదు. కాబట్టి ఇప్పుడు ధర్మంగా అర్థకామాలను సాధించుకునేందుకు అవకాశం ఉన్న ఈ గృహస్థాశ్రమంలోనే అటు ఇటు చూసాము సరిగ్గా మనం జాగ్రత్తగా లేము అంటే చాలా పాపాలు గూడా కలిగేందుకు అవకాశం ఇందులో ఎక్కువుంటుంది. లాభాలెక్కువున్నాయంటే నష్టాలు గూడా అట్లానే ఉంటాయి. మనం లాభాలు జూసుకున్నాం గదా! ఇప్పుడు నష్టాలు చూద్దాము. పాపాలు గృహస్థాశ్రమంలో మనకు కలిగే పాపాలెన్నుంటాయో చూసుకుందాము. వాటిలో నుంచి బయటపడడానికి యజ్ఞాలు గూడా ఉంటాయి మరి. పరిష్కార మార్గాలు గూడా. వాటిని గూడా చూసుకుందాము. వైవాహికే అగ్న్యౌ కుర్వీత గృహ్యం కర్మ యథావిధి పంచయజ్ఞ విధానం చ పంక్తిం చ అన్వాహికీం గృహీ. ఆ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన గృహీ, ఆ గృహస్థుడెవరున్నాడో ఆయన వైవాహికే అగ్న్యౌ, ఆ వివాహ సమయంలో అగ్నిని వాళ్ళు తెచ్చుకుంటారు గృహస్థాశ్రమంలోకి. ఈ వైవాహిక అగ్నితోటే వివాహం సంబంధంగా తెచ్చుకున్న వివాహ సంబంధంగా వాళ్లకు లభించిన అగ్నితోటే యథావిధిగా విధి విధానోక్తంగా శాస్త్రోక్తంగా గృహ్యం కర్మ గృహ కర్మలన్నింటినీ పెళ్ళెందుకురా చేసుకున్నావు అంటే ఇంకా సంసారం చేసి పిల్లల్ని కనడం వరకే కాదు కదా! గృహస్థుకి కొన్ని కర్మలుంటాయి మరి. ఆ గృహ కర్మలన్నింటినీ కుర్వీత చేయవలసి ఉంటుంది. పంచయజ్ఞ విధానం ఒకటున్నది ఇక్కడి నుంచి చెప్తారు. అట్లానే అన్వాహికీం పంక్తిం
ప్రతి దినము, ప్రతిరోజు చేసుకునే వంటలు కూడా ఆ గృహస్థుడు ఆ వైవాహిక అగ్నితోటే చేయవలసి ఉంటుంది. ఆయన వంట చేస్తే కూడా ఆ వైవాహిక అగ్నితోటే వంట చేయవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకాలు రాస్తూ ఉన్న సమయంలో అగ్నులను కాపాడుకోవడం అత్యవసరము. ఇప్పుడు మనకు స్టవ్‌లుంటాయి, రకరకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఆ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గృహస్థు ఆయనే ఆ ఇంట్లో వంట చేయవలసి ఉంటుంది. దాంతో పాటే మిగిలిన గృహ కర్మలన్నీ యథావిధిగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు చెప్పగానే ఒక అనుమానం వచ్చుంటుంది. ఆడవాళ్ళు గదా వంట చేసేది మగవాళ్ళెందుకు అని. అంటే మగవాళ్ళు మంచివాళ్ళైతే ఇంకా ఆడవాళ్ళకి పనులుంటాయా అని అట్లాంటివేవైనా ఎక్సెప్షన్స్ ఉంటే ఈయన జేస్తాడు కాదు. మగవాళ్ళనే ఇక్కడ గృహస్థుడు ఆయన వైవాహిక అగ్నితోటి వంట జేయాలని జెప్తున్నారు ప్రతిరోజు. ఈ విషయమే మళ్ళీ మనకు రామాయణంలో గూడా ఉంది. రామచంద్రమూర్తే వంట జేస్తారు. ఆయనే వెళ్లి అక్కడ అరణ్యంలో ఉన్నప్పుడు గూడా ఏదో దుప్పులను, జింకలను వాటిని పట్టుకొనొచ్చి ఆయన, లక్ష్మణస్వామి వాళ్ళే ఆ తోలంతా తీసి, మాంసమంతా బయటకి తీసి దాన్ని వండి అవన్నీ జేసి, వాళ్ళు తింటారు, సీతకు పెడతారు. కావాలంటే రామచంద్రమూర్తి సీతకు తినిపిస్తారు కూడా. కాబట్టి తర్వాత పంచసూనాః గృహస్థస్య చుల్లీ, పేషణీ, ఉపస్కరः, కండనీ చ ఉదకుంభః చ బధ్యతే యాః తు వాహయన్. యాహ ఎవరైతే ఈ గృహస్థాశ్రమాన్ని వహిస్తున్నారో, వివాహం అని చెప్పాం గదా! ఆ వివాహం చేసుకుని ఈ విధులను వహిస్తున్న వాళ్ళెవరున్నారో గృహస్థ కర్మలను, గృహ కార్యాలన్న విధులను ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళని చెప్పాం గదా మనము. ఆ రకంగా ఎవరైతే వివాహం చేసుకుని గృహ కార్యాలని యథావిధిగా చేసుకుంటూ ఉన్నవాళ్ళున్నారో, వాళ్ళు 5 రకాల పంచసూనాః పాపాలను చేస్తారు ప్రతిరోజు ఆ గృహస్థులు. ఆ గృహస్థుడికి వాడు పెళ్లి చేసుకుని భార్యతో సహా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడంటే వాడికి ఒక 5 రకాల పాపాలు ఆల్రెడీ ఆటోమేటిక్‌గా తగులుకుంటాయి. ఒకటి చుల్లి వంట చేయడం కోసం ఇదిగో ఈ వివాహ అగ్నిని తీసుకొనొచ్చి వాడు వంటలన్నీ చేసుకుంటూ, అగ్ని కార్యాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్టవ్ వెలిగించినప్పుడు దానివల్ల ఎంతో హింస జరుగుతుంది. ఎన్నో జీవులు కళ్ళకు కనిపించేవి, కనిపించనివి అవన్నీ హింసించబడతాయి. భేషణి ఏదో విసుర్రాయితో వాటిని విసిరామంటే, ఏదో ధాన్యాలను మనం విసురుకున్నామంటే చాలా హింస జరుగుతుంది. ఉపస్కరాలు చీపుర్లు పెట్టి ఊడుస్తున్నామంటే చాలా హింస జరుగుతుంది. కండని రోట్లో వేసి ఏమైనా దంచుతూ ఉన్నామంటే హింసలు జరుగుతూ ఉంటాయి. ఉదకుంభాలు, కుండలు, బిందెలు వాటిని వాడుతూ మనం చేసే గృహస్థ కర్మల్లో కూడా ఎంతో హింస జరుగుతూ ఉంటుంది. ఈ పంచసూనాలు ఎవరైతే ఆ గృహస్థాశ్రమాన్ని వహిస్తూ ఉన్నాడో వాణ్ణి, ఆయన భార్యను బంధిస్తాయి. ఇవే బంధాలు. ఆ పాపాలతో వీడు బద్ధుడవుతాడు. పాపాత్ముడవుతాడు. మరైతే ఏం చెయ్యాలి అంటే, తాసాం క్రమేణ సర్వాసాం నిష్కృతి అర్థం మహర్షిభిః పంచక్లప్తాః మహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినాం. ప్రతిరోజు వాడు వంట చేసుకొని తినాలి మరి. వంట చేసుకొని తినాలంటే, ఈ స్టవ్, రోకలి, రకరకాల ఉపకరణాలు, కుండలు అవన్నీ వాడతాడు మరి. ఇవన్నీ వాడుతూ ఉన్నప్పుడు, అవన్నీ వాడకుండా వాడు వంట చేసుకొని తినలేడు. మరి వంట చేసుకొని తినడమే ఒక పని అందులో ఉంటుంది మరి. మరైతే ఏం చెయ్యాలి? ఈ పాపాలు తగులుకుంటాయే మరి, వాటిలో నుంచి క్రమంగా అన్నింటిలో నుంచి నిష్కృతి బయటపడడం కోసం అర్థం, మహర్షుల చేత ఒక పంచ మహాయజ్ఞాలు ఆ గృహస్థులు చేయవలసినవి ప్రతిరోజు చేయవలసిన పంచమహాయజ్ఞాలను క్లుప్తాః చెప్పారు వాళ్ళవి చెప్పబడ్డాయి. ఈ పంచమహాయజ్ఞాలు ఏమి ఏంటి అన్నది మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.